హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మన గార్డెన్లో కొన్ని రకాల వెజిటబుల్స్ వచ్చేసాయండి. టమాటాలు చాలా వెళ్తున్నాయి, మీ అందరికీ తెలుసు కదా. నా చిన్న చిన్న ఆనందాలు మీతోనే షేర్ చేసుకుంటాను కదా, అందుకే వీడియో తీశాను. ఇక్కడ చూడండి, గార్డెన్లోకి వెళ్ళిపోదాం అనేసరికి మా కోడి పిల్లలన్నీ కూడా వెల్కమ్ చెబుతున్నాయి. ఇవి ఎటు నుంచి వెళ్తాయో తెలియదండి, కానీ మనం వెళ్ళి ఓపెన్ చేస్తే కానీ రావు. ఇక్కడైతే నేను కొత్తిమీర ఇంకా బచ్చల కూర వేసానండి, అవన్నీ కూడా పాడు చేసేస్తున్నాయి. అన్నీ కావాలంటే కుదరదు కదండి, ఒకటి కావాలంటే ఇంకో దాన్ని మనం సర్దుకోవాలి. అందరూ బాగున్నారు. మన్ని టమాటాలు హార్వెస్ట్ చేద్దాము. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్కొక్క ప్లాంట్కి ఇన్ని టమాటాలు ఉన్నాయి. మేమైతే హాఫ్ గార్డెన్ కూడా తెంపలేదు. మా బాస్కెట్ ఫుల్ అయిపోయింది దోస్తులు. మా ఇన్ను పాప ఆనందం అయితే మాటల్లో చెప్పలేనండి. తన ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చూడండి, ఇక్కడ ఇందాక కోళ్ళన్నీ వచ్చినాయి కదా, అవన్నీ కూడా మొత్తం టమాటాలు అలా పడేసాయి. మేమైతే ఇక్కడ టమాటాలు తెంపడం స్టార్ట్ చేసామండి. నేనైతే వీడియో తీస్తున్నాను, నా కూతురు అయితే తెంపుతుంది. చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి. ఎన్ని చూసేసరికి నేనే షాక్ అయ్యానండి. అసలు తోట చూస్తుంటే అయితే చెప్పలేనండి, ఎంత ఆనందంగా ఉంది. అన్ని టమాటాలు రెడ్గా పెద్ద సైజులో అని చెప్పాను కదా. చూడండి ఎంత బాగున్నాయో. ఆర్గానిక్ వెజిటబుల్స్లో ఇంకా టమాటాలు తింటున్నామంటే చాలా గ్రేట్ అనిపిస్తుందండి. ఎందుకంటే టమాటాలు లేనిది అసలు ఏ కూర కాదు కదా. అలాంటి టమాటాలే మనం పండించుకొని తింటే ఆనందం మాటలో చెప్పలేమండి. ఇక్కడ చూడండి ఇలా అవుతున్నాయి. ఎందుకనంటే ఇవి మొత్తం ఎక్కువ టమాటాలు కాసాయి కదండి, మొత్తం కూడా వంగిపోయి నేలకు అలా తగిలినప్పుడు అలా అవుతున్నాయి. అందుకే మళ్ళీ అయితే సెట్ చేశానండి, సపోర్ట్ ఇచ్చి మళ్ళీ కూడా అన్నిటికీ టమాటా చెట్లకైతే ఇలా కట్టాను. చూడండి ఇలా ఒక్కొక్క రకమైన టమాటాలు అండి. అసలు నేను ఇంకా అన్ని టమాటా చెట్లను చూపించలేదు, వీడియో ఎక్కువైపోతుందని. కానీ ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క రకమైన టమాటాలు అండి. ఇవన్నీ కూడా మన ఇండియన్ టమాటాలు అండి. నేను సీడ్స్ అయితే మన ఇండియా నుంచి తెప్పించినాయి, అందుకే నాకు ఇంత ఆనందంగా ఉంది. ఇక్కడ వాళ్ళ టమాటాలు అయితే యాపిల్ పండ్ల లాగా ఉంటాయండి, కానీ మన టమాటాలు చాలా బాగుంటాయి కదా, టేస్టీగా ఉంటాయి, పుల్లగా ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో, యాపిల్స్ లానే ఉన్నాయి కదా. చెప్పాను కదా దోస్తులు, బాస్కెట్ మొత్తం ఫిల్ అయిపోదని. ఇంకా చెట్లకైతే చాలా టమాటాలు ఉన్నాయండి. రెడ్గా అయిన టమాటాలు మాత్రమే తెంపుతున్నాను. ఇక్కడ చూడండి, మొత్తం మీద టమాటాల హార్వెస్టింగ్ అయిపోయిందండి. ఎంత నిగనిగలాడుతున్నాయో చూడండి. ఆ టమాటాల మీద అలా మరకలు కనిపిస్తున్నాయి కదా, అది మట్టి మరకలు అండి. పైప్తో వాటర్ కొడతాను కదా, అవి ఈ టమాటాలు అయితే 1 వీక్ వరకు అస్సలు పాడవండి. ఇక్కడైతే కొంచెం తోటకూర కూడా తెంపుతున్నాను. ఈ రోజు నైట్కి అయితే చపాతీలతో పాటు ఈ తోటకూర ఫ్రై అండి మా ఇంట్లో. ఇక మొత్తం మీద ఈ రోజు అయితే సొరకాయ కూడా తెంపైపోతుంది మా ఇన్ను. దోస్తులు, నేను బాటిల్ గార్డ్ తెంపుతున్నాను. బాటిల్ గార్డ్ సాంబార్ నాకు చాలా ఇష్టం. ఫైనల్గా సొరకాయ కూడా తెంపేసాం. నేనైతే చాలాసార్లు చెప్పాను కదండి, బీరకాయలు అసలు రావట్లేదని, వచ్చినాయన్నీ కూడా ఎండిపోతున్నాయని. దానికి కారణం అయితే నాకు అర్థమైపోయిందండి. చెట్లకి ఎక్కువగా బలం లేకపోవడం వల్ల అలా ఎక్కువగా కాసి ఎండిపోతున్నాయని. అందుకే ఇలా ఎరువునైతే వాటర్లో వేసి మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అయితే ఆ వాటర్ని చెట్లకైతే వేస్తున్నానండి. చూడండి ఇప్పుడు ఎంత చక్కగా వస్తున్నాయో. నేనైతే వేప పువ్వునే పెస్టిసైడ్గా యూజ్ చేస్తున్నానండి. చెట్లు కూడా సేమ్ మనలాగానేనండి, వాటికి కూడా బలం చాలా అవసరము. ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మందు కూడా మనం ఎలా తీసుకుంటామో వాటికి కూడా ఇలా పెస్టిసైడ్స్ అనేటివి మనం ఆర్గానిక్గా యూజ్ చేసుకుంటే చెట్లు అనేది చాలా ఆరోగ్యంగా ఉంటాయండి. చూడండి, మొత్తం మీద అయితే తోటకూర ఇంకా అనపకాయ అలాగే టమాటాలు కూడా తెంపేసాము. ఇప్పుడైతే వెళ్తూ మేమైతే టమాటాలు తింటున్నామండి. టమాటాలు చాలా బాగుంది. నేను తర్వాత కూడా 5-4 టమాటాలు తినేసాను. చాలా బాగుంటాయండి. ఆ తర్వాత అయితే చూడండి, ఇక్కడైతే కొన్ని దొండకాయలు తెంపేస్తున్నానండి. దొండకాయలు కూడా చాలా వస్తున్నాయని మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, కొన్ని తెంపానండి. ఇంకా చెట్లకి చాలా ఉన్నాయి. ఎలా వచ్చాయో చూడండి, లైన్గా చూడడానికి అయితే అందంగా ఉన్నాయి కదా. సైడ్ హార్వెస్టింగ్ అయితే అయిపోయిందండి, అవుట్ సైడ్ వచ్చేసాము. ఇక్కడైతే కొన్ని బెండకాయ చెట్లు ఉన్నాయి. నేనైతే ఇంతకుముందు కూడా చెప్పానండి, ముద్రైపోయిన బెండకాయలను అస్సలు పడేయద్దు. ఇలా కట్ చేసి నైట్ అయితే వాటర్లో వేసేసి ఆ వాటర్ని మనం మార్నింగ్ పరిగడుపున తాగాలండి. చూడండి ఎంత జిడ్డుగా ఉందో. దీంట్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందండి, ముఖాల నొప్పులకు. ఇంకా మొత్తం గుజ్జు కూడా అరిగిపోతుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఇది చాలా మంచిది, ట్రై చేయండి. ఇక్కడైతే కొన్ని మిరపకాయ చెట్లు కూడా ఉన్నాయండి. కొన్ని అయితే మిరపకాయలు కూడా తెంపాను. ఇక్కడ చూడండి, తోటకూర చెట్లు ఎంత పొడుగ్గా ఉన్నాయో, అసలు వీడియోలో తక్కువ కనిపిస్తున్నాయండి. ఇవైతే షోగా చూడడానికి చాలా బాగున్నాయని వదిలేసాను. ఆ తర్వాత ఇక్కడైతే కొంచెం ఆ తర్వాత ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా మెంతికూర వేసాను. వస్తున్నట్లే మా కోళ్ళు తినేస్తున్నాయండి. ఇంకా పాలకూరను కూడా తినేస్తున్నాయి. అవి తిన్నాక మిగిలింది మేము తింటున్నాము. నాకు కోళ్ళు అంటే చాలా ఇష్టం అండి. గార్డెన్ కన్నా ఎక్కువగా కోళ్ళు అంటేనే ఇష్టం. వస్తూ ఒక దానిమ్మకాయ తెంపాము. ఇలా అవుతున్నాయండి. ఈ పిట్టలు బర్డ్స్ అన్ని తింటాయని అయితే వదిలేసాము. హార్వెస్టింగ్ అయిపోయింది. ఓక్రా, బెండకాయ, దొండకాయ, మిరపకాయ, ప్రోమోగ్రానేట్, బాటిల్ గార్డ్ ఏమేమో తెంపాం మేము. ఎలా చెప్తుందో చూడండి. ఇవన్నీ అయితే హార్వెస్ట్ చేసాం కదండి, చాలా హ్యాపీగా ఉన్నాము. ఇలా మనం పండించుకొని తింటే మీ అందరికీ తెలుసు ఆనందం వేరే అని. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ తోటకూర ఫ్రై అయితే రాగానే ఫస్ట్ చేశాను. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే నాకు కటింగ్ అంటే చాలా ఇష్టము. ఈ తోటకూర ఫ్రై చేయడమేమో కానీ కడగడమే పెద్ద ప్రాసెస్ అనిపిస్తుందండి. మీకు కూడా అంతేనా? రాగానే
నేనైతే తోటకూర ఫ్రై ఇంకా టమాటా చట్నీ చేశానండి. టమాటా చట్నీ అయితే మా ఇంట్లో చాలా బాగా తింటారండి, చాలా ఇష్టంగా తింటారు. ఈరోజు అయితే మా లంచ్ ఇదండి. అదైతే నైట్ కోసం చేసి పెట్టేశాను. మొన్న చేసిన చట్నీ, అలాగే దొండకాయ కర్రీ, ఇంకా బెండకాయ ఫ్రై, ఇంకా అయితే పచ్చి పులుసు చేశానండి. ఇది నిన్నటిది, 3 రోజులైనా అసలు పాడవద్దు కదా. ఇంకా మజ్జిగ చారు చేశాను. తోటకూర ఫ్రై ఇంకా టమాటా చట్నీ అయితే నైట్ కోసం చేసేసానండి. ఇవన్నీ అయితే లంచ్లో చేశాను. మొన్న చేసిన చట్నీ అండి. క్యారెట్ ఇంకా మామిడికాయ తురుము పచ్చడి, మీరు కూడా ట్రై చేయండి. మామిడికాయలు దొరికితే చాలా బాగుంటుంది. ఇక లంచ్లో అయితే అన్నీ కూడా మా ఇన్ను ఫేవరెటే ఉన్నాయండి. దొండకాయ చాలా ఇష్టంగా తింటుంది, ఇంకా బెండకాయ ఫ్రై కూడా. అలాగే డిన్నర్లో ఏం ప్రిపేర్ చేశాను అన్నది కూడా చిన్న వీడియో తీసానండి. ఆల్రెడీ మీకు తెలుసు కదా, తోటకూర ఫ్రై టమాటా చట్నీ చేశాను. దీంతో పాటు ఎగ్ పులుసు, అలాగే పాలకూర పప్పు చేశానండి. ఇది ఎస్టర్డే వీడియో. ఇదండి ఈరోజు వీడియో. మరి మీరు డిన్నర్ ప్రిపేర్ చేశారా లేదా అన్నది ఒక చిన్న కామెంట్ రూపంలో పెట్టండి. ఏం ప్రిపేర్ చేశారన్నది కూడా చెప్పండి. ఇబ్బు తిన్న తర్వాత ఎనర్జీ ఎట్లా వస్తుందో, నాకు జుట్టు వీక్తాడు, పంచి చేస్తాడో ఏమో దోస్తులు. ఇబ్బు అల్లరి అయితే మామూలుగా ఉండదండి. మీ అందరు కూడా తెలుసు కదా, చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు. చూడండి అక్కడ నుంచి ఎలా జంప్ చేస్తున్నాడో. మరి మీకు మా వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ ఇంకా కామెంట్ చేయడం మర్చిపోకండి.